ఒక విత్తనం మొక్క లేదా చెట్టుగా మారాలంటే అది భూమి లోపల తేమతో పాటు కొన్ని వేల పోషకాలను గ్రహించుకొని ఆ తర్వాత భూమి లోపల భూమి పైన కొన్ని వందల క్రిమి కీటకాలు మరియు జంతువుల బారి నుండి రక్షించబడిన తర్వాత వాటి ఫలాలను భవిష్యత్ తరాలకు అందిస్తాయి. అదేవిధంగా ఎందరో వీరుల త్యాగఫలం వలన సిద్ధించిన స్వాతంత్రం తర్వాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క ఫలాలను పేద ప్రజలకు దక్కకుండా ప్రజాస్వామ్య వ్యాపారం చేస్తున్న రాజకీయ రాబందుల నుండి మన భావితరాల భవిష్యత్తుకై ఎన్నికలలో సామాన్య మంచివారిని ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఓటరు మహాశయులకు కర్నూలు పార్లమెంటు అభ్యర్థి తరిగోపుల రాజబాబు గారి విన్నపము.